హాయ్ ఫ్రెండ్స్, మంచు మనోజ్కి అసలు ఏం జరిగింది? అసలు మనోజ్పై దాడి చేసింది ఎవరు? లేక మనోజ్ని మోహన్ బాబు, విష్ణు కలిసి కొట్టారా? బంజారా హిల్స్ హాస్పిటల్లో మనోజ్ పరిస్థితి ఏంటో మీకు తెలుసా? అసలు విషయం ఏంటంటే, కలెక్షన్ కింగ్ బిరుదు సంపాదించుకున్న మోహన్ బాబుకి 2 కొడుకులు 1 కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు ముగ్గురు ఒక తల్లికి పుట్టినవారు కాదు. తండ్రి ఒకరైనా తల్లులు వేరన్న విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మోహన్ బాబు గారి మొదటి భార్య విద్యాదేవి. వారిద్దరికీ కలిగిన సంతానమే విష్ణు, లక్ష్మి. అయితే విద్యాదేవి గారు అకస్మాత్తుగా హార్ట్అటాక్తో మరణించారు. కానీ వార్తల్లో మాత్రం అనుమానాస్పద మృతి అంటూ పేర్కొన్నారు. అయితే విద్యాదేవి మరణించాక విద్యాదేవి చెల్లెలైన నిర్మలాదేవిని మోహన్ బాబు గారు 2వ పెళ్లి చేసుకున్నారు. మోహన్ బాబు, నిర్మలాదేవి గారికి పుట్టిన సంతానమే మనోజ్. అయితే ఈ సోదంతా మాకెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. విష్ణు భార్య విరానికారెడ్డి స్వయంగా జగన్ మరదలని మీలో ఎంతమందికి తెలుసు అన్నది మళ్ళీ కామెంట్ చేయండి. అయితే విరానికారెడ్డి చిన్నాన్న కూతురైన ప్రణతిరెడ్డిని మనోజ్కి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ వారిద్దరూ ఏవో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. తరువాత మనోజ్ భూమా నాగిరెడ్డి చిన్న కూతురైన భూమా మౌనికను 2వ పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. ఆ పెళ్లి ఇష్టం లేని విష్ణు, విరానికారెడ్డి మనోజ్, మౌనికారెడ్డి పెళ్లికి దూరంగా ఉన్నారు. ఆ విషయంలో మనోజ్, విష్ణుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ సోషల్ మీడియాలో ఎంత రచ్చ అయిందో మనందరికీ తెలుసు. ఆ గొడవ మనసులో పెట్టుకొని ఆస్తి పంపకాల్లో మనోజ్కి అన్యాయం జరగడంతో మోహన్ బాబు గెస్ట్ హౌస్కి వెళ్ళి మనోజ్ మోహన్ బాబుని నిలదీశారంట. మోహన్ బాబు, మనోజుల మధ్య గొడవ పెరగడంతో కొట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మోహన్ బాబు, విష్ణు వైఎస్ జగన్కి మద్దతు ఇస్తే మనోజ్ మాత్రం పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడంతో వారి మధ్య గొడవ పెద్దదైందంటూ రాజకీయ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఆస్తి గొడవలు అనేవి కామన్గా ఉండే అంశమే. అయితే మనోజ్ ఇప్పుడు బంజారా హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లెగ్ ఇంజ్యూరీ అయినట్టు సమాచారం. చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.